ఇది ఏదైతే ఇప్పుడు మొదట ఎస్బీఐ రీసెర్చ్ నివేదికని వాళ్ళు కూడా వెనక కూడా హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ స్థానంలో ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ ఇవ్వద్దు, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్సీ జంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ వైఎస్ఆర్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జూన్ 15 జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. మండలి చైర్మన్ ఉత్తర్వులు కొట్టేసి తన శాసనమండలి సభ్యుడిగా కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మండలి సమావేశాలకు హాజరయ్యేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మండలి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. స్థానిక సంస్థల కోటా కింద తన స్థానం ఖాళీ అయినట్టు పేర్కొంటూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి సోమవారం విచారణ జరిపారు. పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రవి ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఖాళీ అయినట్టు పేర్కొని నోటిఫికేషన్ ఇవ్వద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని శాసనమండలి కార్యదర్శి ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో మండలి చైర్మన్ విప్ అప్పిరెడ్డిలను ఆదేశించారు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే